హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది లీగల్ నోటీస్ రాగానే చాలా భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలనే స్టెప్స్ కూడా చాలామందికి తెలియవు. బేసిక్గా అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి, లీగల్ నోటీస్ రాగానే మనం ముందుగా చేయాల్సిన పని ఏంటి, ఈ విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా లీగల్ నోటీస్ అంటే ఏంటి, లీగల్ నోటీస్ రాగానే మొదటగా మనం చేయాల్సిన పని ఏంటండి? లీగల్ నోటీస్ అనేది జనరల్గా అడ్వకేట్ గారి యొక్క పంపించే నోటీస్. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి అడ్వకేట్ దగ్గర అప్రోచ్ అయ్యి నాకు పలానా వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు రావాలని కానీ లేదా నాకు రిజిస్ట్రేషన్ చేయాలని కానీ, అదేంటంటే లాలో వచ్చేటప్పటికి ఈ సూట్స్ ఫైల్ చేస్తారు, కొంతమంది దావాలంటారు. సూట్స్లో చాలా టైప్స్ ఆఫ్ సూట్స్ ఉంటాయి. డిక్లరేషన్ అని, పర్మనెంట్ ఇంజంక్షన్ అని, రికవరీ ఆఫ్ అమౌంట్ అని కానీ, లేదా స్పెసిఫిక్ యాక్ట్లో, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఫైల్ చేసే సూట్స్ కానీ, ఈ డిఫరెంట్ ఇష్యూస్లో అంటే లా గురించి బేసికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఆయన ఎవరైతే ప్రతివాదిగా చూపబడతారో డిఫెండెంట్ అంటే అతనికి ఒక నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించినప్పుడు నా యొక్క క్లయింట్ ఈ వివరాలతో నా దగ్గరికి రావడం జరిగింది, అతనికి నువ్వు డబ్బు పూర్వంగా కానీ లేదా ప్రామిసరీ నోట్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా చెక్ కానీ ఇంకోటి మార్టిగేజ్ కానీ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కానీ నువ్వు అతనికి సంబంధించినంత వరకు ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ని నువ్వు క్లియర్ చేసుకోకపోతే నీ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని రాస్తారు. చర్యలు ఇన్ ద సెన్స్ క్రిమినల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు. ఆ చర్యలు తీసుకుంటామని రాస్తూ మీరు ఇదే నోటీసుకి 15 రోజులు కానీ నెల రోజుల లోపు కానీ మీరు సమాధానం ఇవ్వాలి అని రాస్తారు. ఓకే. సో జనరల్గా బేసికల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే లీగల్ నోటీస్ అనేది ఎప్పుడన్నా ఒక వ్యక్తి రిసీవ్ చేసుకుంటే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వాలి. ఓకే. నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే ఏంటి ప్రాబ్లం అనుకుంటే అది అతను చెప్పిన 7 రోజుల్లో 30 రోజుల్లో అదే లిమిటేషన్ టైంలో ఇవ్వాల్సిన స్థితి అయితే లేదు, కానీ తప్పకుండా నోటీస్కి మీరు అందులో పొందుపరిచిన కారణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని ఒక అడ్వకేట్ నుంచి మీరు రిప్లై నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేదు అంటే గనక ఆ నోటీస్ ఎవరైతే ఇచ్చారో అతను కోర్టులో దావా ఫైల్ చేసినప్పుడు అది కోర్టు ఏంటంటే ప్రిజంప్షన్ డ్రాన్ చేస్తుంది. అక్కడ డ్రానింగ్ ఆఫ్ ప్రిజంప్షన్ అంటే ఏంటంటే మిమ్మల్ని ఒక వ్యక్తి లీగల్ నోటీస్లో మీరు పలానా తప్పు చేశారని చెప్పినప్పుడు మీరు దాన్ని ఖండించకపోతే కోర్టు అతను చెప్పింది నిజము అని నమ్ముద్ది. ఓకే. నమ్మటాన్ని ఇక్కడ వాళ్ళు తీసుకున్నప్పుడు ఎవిడెన్స్ ఎట్లా ఉంటుందంటే కోర్టులో మీరు నిజంగా చేయకపోతే రిప్లై ఎందుకు ఇవ్వలేదని మిమ్మల్ని అడుగుతారు కోర్టు వారు. దానికి సమాధానం ఎట్లా చెప్తాం? అందుకని ఇట్లాంటి లీగల్ టర్మ్స్లో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా మీరు ఎప్పుడన్నా నోటీస్ రిసీవ్ అయితే జస్ట్ ఒక ఫార్మల్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ లీగల్ నోటీస్లో ఇట్లా మెన్షన్ చేస్తుంది, ఇందులో నేను ఇంతవరకు కరెక్ట్ ఇంతవరకు రాంగ్ అని అంటే ఆయన ఏదో ఒక నోటీస్ పంపిస్తారు. పంపించకుండా మీరు దాన్ని సైలెంట్గా ఉంటే రేపొద్దున మీరే లిటిగేషన్ ఆఫర్ చేసి మీరే రప్పించుకుంటారు. రేపొద్దున కోర్టుకు వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు కొంత లీగల్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవడం మంచిది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.